హై గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఏపీఈసెట్ అండ్ ఏపీఐసెట్ అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు మీకు ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి కావాలి అండ్ అప్లికేషన్ ఫీ అనేది ఎలా ఉంటుంది, ఈ రెండింటి గురించి క్లియర్గా అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. సో ఫస్ట్ వచ్చేసరికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మనకి అనేది చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే రిసిప్ట్ ఫ్రమ్ ది ఏపీ ఆన్లైన్ సెంటర్. సో ఏపీ ఆన్లైన్ సెంటర్ నుండి రిసిప్ట్ కావాలి. రిసిప్ట్ ఏంటి అంటే ఫస్ట్ మనం అప్లికేషన్ ఫిల్ చేసే ముందే మనం పేమెంట్ అనేది చేస్తాం. ఫస్ట్ ప్రాసెస్లో ఫస్ట్ పేమెంట్ అనేది చేస్తాము, తర్వాత అప్లికేషన్ని ఫిల్ చేస్తాము. సో మనకి ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేయకముందే మనకి పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది. సో ఆ రిసిప్ట్ అనేది మీరు తెచ్చుకోవాలి. సో మీరు త్రూ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసి దాన్ని అయితే కాపీ చేసుకోవచ్చు, ప్రింట్ తీయించుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి రిసిప్ట్ ఫ్రమ్ ది ఏపీ ఆన్లైన్ సెంటర్. పేమెంట్ రిసిప్ట్ అయితే ఉండాలి, ఎందుకంటే దాంట్లో పేమెంట్ ఐడి అవన్నీ అడుగుతుంది. సో పేమెంట్ ఐడి ఎందులో ఉంటుంది అంటే ఈ రిసిప్ట్లో పేమెంట్ ఐడి అనేది ఉంటుంది. సో ఈ రిసిప్ట్ అనేది అవసరం. ఈ రిసిప్ట్ ఉంటేనే మనం అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఫిల్ చేయగలుగుతాం. అండ్ అలానే క్రెడిట్ ఆర్ డెబిట్ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మార్క్స్ మెమోస్, హాల్ టికెట్ నెంబర్ ఫ్రమ్ డిగ్రీ, ఇంటర్మీడియట్, క్లాస్ 10. సో ఇవన్నీ మార్క్స్ మెమోస్లో ఉంటాయి. ఫర్ ఇన్ కేస్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అనేది మీ దగ్గర ఉంటే చాలు. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అనేది మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోలో ఉంటుంది. అండ్ 10th హాల్ టికెట్ నెంబర్ అనేది మీ 10th మార్క్స్ మెమోస్లో అయితే ఉంటుంది. అండ్ అలానే మార్క్స్ మెమోస్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ యొక్క డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ యొక్క మార్క్స్ మెమోస్. అండ్ అలానే క్లాస్ 10 ఈక్వివాలెంట్ సర్టిఫికెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికెట్. ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది ఎప్పుడో 2018లో ఉంది, ఎప్పుడో 2020లో ఉంది అంటే కుదరదు. 2022లో మీరు కొత్తగా చేయించుకొని ఉండాలి. సో మీకు ఇంకా చాలా టైం ఉంది, నియర్లీ 1 month టైం ఉంది కాబట్టి మోర్ దాన్ 1 month. సో మీరు ఈజీగా చేయించుకోవచ్చు. సో మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మీరు మీ సేవలో కానీ లేకుంటే సచివాలయంలో కానీ వెళ్ళి అడిగితే వాళ్ళైతే చేసి పెడతారు. క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా 2022లోది కొత్తగా చేయించింది, తీసుకోండి. అండ్ అలానే ఇట్ ఈస్ ఆప్షనల్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్కి క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఉండకపోయినా పర్వాలేదు. ఎందుకంటే బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, సో ఈ 3 కేటగిరీస్ వాళ్ళకి ఇది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుంది కాబట్టి, క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఓసీ వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్ అనేది ఉండదు. ఫర్ ఇన్ కేస్ మీరు బీసీ అయ్యుండి లేకుంటే ఎస్సీ అయ్యుండి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టకపోతే మీకు ఎలాంటి రిజర్వేషన్ అనేది రాదు. సో మీకు రిజర్వేషన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరి ఓసీ వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్ అనేది ఉండదా? ఓసీ వాళ్ళకి కూడా రిజర్వేషన్ అనేది ఉంటుంది ఇన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఓసీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. సో మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎకనామికల్లీ వీకర్ సెషన్, సో దీనికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోండి ఐదర్ మీ సేవ ఆర్ సచివాలయంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to 10th, 12th అంటే ఇంటర్మీడియట్, లేకుంటే కొంతమంది డిప్లొమా చేస్తారు కదా, డిప్లొమాకి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అండ్ అలాగే డిగ్రీ స్టడీ సర్టిఫికేట్. సో 6th నుండి 10th వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. అండ్ అలానే ఇక్కడ 12th ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ కావాలి. అండ్ అలాగే డిగ్రీది కూడా కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ passport size photo in JPG or JPEG of size less than 50 KB. 50 KB కన్నా లెస్లో ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మంచి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది తీయించుకోండి. ఆల్రెడీ మీ దగ్గర ఉంటే దాన్నే 50 KBలోకి మార్చుకోండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎ సిగ్నేచర్ అఫిక్స్డ్ విత్ black pen or white paper on a white paper needs to be scanned and saved as JPG or JPEG of less than 30 KB. 30 KB కన్నా తక్కువగా మీరైతే JPG ఫార్మేట్లో మీ సిగ్నేచర్ని అయితే పెట్టుకుని ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్. సో రేషన్ కార్డ్ ప్లేస్లో ఇన్కమ్ని రీప్లేస్ చేయొచ్చు అనేది అలా చెయ్యొద్దు. మ్యాక్సిమం ఇన్కమ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. ఇన్కమ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇన్కమ్ అనేది మీరు పెట్టుకోకపోతే అప్పుడప్పుడు మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ దగ్గర ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో ఇన్కమ్ స్కాన్ అంటే కౌన్సిలింగ్ టైంలో మీరు స్కాన్ చేస్తారు. ఇప్పుడైతే మీరు ఎలాంటి స్కానింగ్ అయితే చేయక్కర్లేదు. జస్ట్ మీరు ఇన్కమ్ సర్టిఫికెట్ యొక్క నెంబర్ అనేది ఉంటుంది కదా పైన, ఇక్కడ ఇలా ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది ఉంటే ఇక్కడ పైన ఇన్కమ్ సర్టిఫికెట్ యొక్క నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ ఒక్కటి మాత్రమే వాళ్ళు అడుగుతారు. సో ఇక్కడ కూడా అంతే, జస్ట్ డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ 10th యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అడుగుతారు. అండ్ అలానే ఇవేం మీరు జస్ట్ మీరు ఏం అప్లోడ్ చేయక్కర్లేదు. జస్ట్ ఈ 2 మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి. ఏంటి అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు అప్లోడ్ చేయాలి అండ్ అలాగే మీ సైన్ అనేది అప్లోడ్ చేయాలి. ఈ రెండిట్లకి మించి మీరు అసలు అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. జస్ట్ నెంబర్స్ మాత్రమే అది అడుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ డిగ్రీ మార్క్స్ మెమో. సో ఇది ఇప్పుడైతే అసలు అవసరం లేదు, ఎందుకంటే మీకు అప్పుడే డిగ్రీ మార్క్స్ మెమోస్ అనేవి ఇవ్వరు. మీరు LPG సెట్ ఎగ్జామ్ రాసాక తర్వాత మీకు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, కానీ అప్పుడే మీకు డిగ్రీ టీసీ ఇవ్వరు అండ్ అలానే డిగ్రీ మార్క్స్ మెమోస్ కూడా ఇవ్వరు. సో మీ దగ్గర జస్ట్ ఇంటర్మీడియట్ అండ్ అలానే 10th మార్క్స్ మెమోస్ ఉంటే చాలు. డిగ్రీ మార్క్స్ మెమో అనేది అవసరం లేదు. బట్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఉండాలి. డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అనేది మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫీజెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది చూద్దాం. అప్లికేషన్ ఫీ అనేది ఎలా ఉంటుంది అంటే ఇది వచ్చేసరికి 650, 600, 550. ఇది వచ్చేసరికి APISETకి. సో ఓసీ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఫీ అనేది 650 ఉంటుంది ఐసెట్కి. అండ్ అలానే బీసీ వాళ్ళకి 600 ఉంటుంది. అండ్ అలానే SC అండ్ ST వాళ్ళకి 550 అనేది వాళ్ళ ఫీ అనేది ఉంటుంది. సో ఇలా అయితే APISETకి అప్లికేషన్ ఫీస్ అనేవి ఉంటాయి. సో ఈ ఫీ అనేది మీరు లాస్ట్ డేట్ అనేది వాళ్ళు ఇస్తారు. సో ఆ టైంలోనే మీ ఫీ అనేది కట్టుకొని అప్లికేషన్ అనేది ఫిల్ చేసేయాలి. ఫర్ ఇన్ కేస్ మీరు లాస్ట్ డేట్ దాటారు అంటే మీకు అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. బట్ ఏంటి అంటే పెనాల్టీ అనేది వేస్తారు. పెనాల్టీ అనేది యాడ్ చేసి అప్పుడు మీకు ఫీ అనేది కట్టించుకుంటారు, అప్లికేషన్ ఫీ అనేది. ఫర్ ఇన్ కేస్ ఒక 200 లేకుంటే 400 అలా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి 200 ఆర్ 400 అట్లా యాడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈ ఫీజెస్ వచ్చేసరికి APPG సెట్. సో APPG సెట్కి నేను మెయిన్గా చెప్పాలి ఏంటి అంటే APPG సెట్కి ఫీ అనేది ఎలా ఉంటుంది అంటే ఓసీ వాళ్ళకి 850 ఉంటుంది. అండ్ అలాగే బీసీ వాళ్ళకి 750 ఉంటుంది. అండ్ అలాగే SC ST వాళ్ళకి 650 ఉంటుంది. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఫర్ ఇన్ కేస్ ఒక స్టూడెంట్ ఓసీ క్యాండిడేట్ అనుకోవచ్చు, 850 పే చేశారు. 850 పే చేస్తే ఏంటి కెమికల్ సైన్స్కి రాశారు అనుకుందాం. కెమికల్ సైన్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాడు. సో తను 850 పే చేశారు. సో తను ఓన్లీ పే చేస్తే ఆర్గానిక్కి పే చేయాలి ఆర్ ఇన్ఆర్గానిక్ ఆర్ ఎనలైటికల్ ఆర్ డ్రగ్స్ సమ్ ఎక్సెట్రా ఈ 4 తీసుకుందాం. సో ఐదర్ దీనికి పే చేసినట్టు, లేకుంటే దీనికి పే చేసినట్టు, లేకుంటే దీనికి పే చేసినట్టు, దీనికి పే చేసినట్టు. అంతేగాని ఈ 850తో వీటన్నిటికీ మనం కౌన్సిలింగ్ అనేది పెట్టుకోలేము. కౌన్సిలింగ్లో మనం వేరియస్
కోర్సెస్కి పెట్టుకుంటాం కదా కౌన్సిలింగ్లో, వెబ్ ఆప్షన్స్లో వీటన్నిటి ఇదివరకు ఎలా ఉండేదంటే ఈ 850 రాసి ఈ ఎగ్జామ్ రాస్తే చాలు, వీటిలో ఏదైనా చదవచ్చు మీ ఇష్టం. బట్ ఇప్పుడు అలా అయితే పెట్టలేదు, 2021లో అలాగా పెట్టలేదు. ఎలా పెట్టారు అంటే మీరు ఇందులో ఒక సబ్జెక్ట్కి ఆర్గానిక్కి మీరు ఫీ అనేది పే చేశారనుకోండి, 850 అనేది ఆర్గానిక్ పెడితే మీరు వెబ్ ఆప్షన్స్లో ఓన్లీ ఆర్గానిక్ మాత్రమే చూపిస్తుంది, ఆర్గానిక్ కాలేజెస్ మాత్రమే చూపిస్తాయి. డ్రగ్స్ కాలేజెస్ చూపించవు, ఎనలైటికల్ కాలేజెస్ చూపించవు, ఓన్లీ ఆర్గానిక్కి సంబంధించిన కాలేజెస్ మాత్రమే చూపిస్తాయి. ఫర్ ఇన్ కేస్ మీరు ఇన్ఆర్గానిక్ కూడా పెట్టుకోవాలి అనుకుంటే ఇంకొక 850 పే చేయాలి. ఎనలైటికల్ కూడా పెట్టుకోవాలి అంటే ఇంకొక 850. ఈ ప్రొసీజర్ అనేది పెట్టడం మాత్రం లాస్ట్ ఇయర్ పెట్టారు. అంతకుముందు ఎలా ఉండేది అంటే 850 కట్టి కెమికల్ సైన్స్ ఎగ్జామ్ రాస్తే వీటిలో ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ లాస్ట్ ఇయర్ ప్రాసెస్ అనేది చేంజ్ చేసేసారు కాబట్టి ఈసారి ప్రాసెస్ అనేది ఎలా పెడతారో తెలీదు. ఎందుకంటే లాస్ట్ టైం చాలా గొడవలు జరిగాయి దీని మీద. ఎందుకంటే మెయిన్లీ కెమిస్ట్రీ వాళ్ళకి ఎంఎస్సి కెమిస్ట్రీ అని ఒక కోర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో వాళ్ళు ఏమనుకున్నారు అంటే స్టూడెంట్స్ ఎంఎస్సి కెమిస్ట్రీ ఒక్కటి అప్లై చేసుకుంటే చాలు, వీటన్నిటికీ మనం కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అని అనుకున్నారు. బట్ అది అలా జరగలేదు. అసలు ప్రాసెస్ ఏంటి, ఆర్గానిక్ అప్లై చేయాలంటే ఒక 850, అలాగే ఇన్ఆర్గానిక్ కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలంటే ఇంకొక 850 పే చేయాలి. అనలైటికల్కి కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే ఇంకొక 850 అనేది పే చేయాలి. సో ఈ ఎంఎస్సి కెమిస్ట్రీకి ఓన్లీ ఒకే ఒక్క యూనివర్సిటీ అనేది ఉంది. సో అందులో కూడా లిమిటెడ్ సీట్స్. సో దాని గురించి చాలా గొడవలు అయ్యాయి. తర్వాత వాళ్ళకి పర్మిషన్ అయితే ఇచ్చారు ఇవన్నీ పెట్టుకోవడానికి, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. సో ఈసారి ఎలా చెప్తారో తెలీదు ఏపీపీజీ సెట్కి. ఫర్ ఇన్ కేస్ ఈ ఫార్మేట్లోనే చెప్పారనుకోండి, ఆర్గానిక్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఒక 850 పే చేయాలి, ఇన్ఆర్గానిక్ కూడా పెట్టుకోవాలంటే అనదర్ 850 పే చేయాలి, అనలైటికల్ కూడా పెట్టుకోవాలంటే అనదర్ 850. అంటే మీరు ఇలా పే చేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఈసారి మళ్ళీ వాళ్ళు ఛాన్స్ ఇస్తారో ఇవ్వరో తెలీదు అన్ని కోర్సెస్ పెట్టుకోవడానికి. సో రిస్క్ అయితే తీసుకోకండి, అన్ని కోర్సెస్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తారో లేదో తెలియదు. ఎందుకంటే లాస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళైతే ఒక ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇది సెకండ్ టైం. మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీ సీనియర్స్ నుండి తెలుసుకోండి, గ్యాదర్ చేసుకోండి. ఎలా పెట్టుకోవాలి, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, అండ్ అలానే ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి, పేపర్ ఫార్మేట్ అనేది ఎలా వస్తుంది, ఈజీగా వస్తుందా, టఫ్గా వస్తుందా, లేకుంటే మీడియంగా ఉంటుందా పేపర్ టఫ్నెస్ అనేది, అదంతా కూడా మీరు తెలుసుకోండి మీ సీనియర్స్ దగ్గర నుండి. ఒకసారి కూర్చుని మాట్లాడండి అసలు ఎలా ఉంటుంది అనేది. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకునే ఇన్ఫర్మేషన్. సో ఏపీపీజీ సెట్ వాళ్ళకి ఇంకా చాలా టైం ఉంటుంది, బికాజ్ వాళ్ళకి సంబంధించిన డేట్స్ అనేవి ఏమి వాళ్ళైతే గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేయలేదు. బట్ ఏపీ ఐసెట్ వాళ్ళకి జూలైలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. జూలైలో ఎగ్జామ్ అంటే వాళ్ళకి అప్లికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే జూన్లో రిలీజ్ చేస్తారు. ఎందుకంటే దీనికి మధ్య ఒక 1 month గ్యాప్ అనేది ఉంటుంది. జూన్లో అప్లికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. మేబీ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఆ టైంలో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 1 month అనేది గ్యాప్ ఉండాలి కదా. సో జూన్లో మ్యాక్సిమం అప్లికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ టైంలోగా మీరు ఇవన్నీ డాక్యుమెంట్స్ అండ్ అలానే ఈ మనీ అనేది జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ అలానే ఏపీపీజీ సెట్ వాళ్ళకి ఇంకా కొంచెం టైం ఉంటుంది, మేబీ ఆగస్ట్ అని అంటున్నారు. సో చూద్దాం ఎప్పుడు రిలీజ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో ఇవి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. ఇవి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఫర్ అప్లయింగ్ ది ఏపీపీజీ సెట్ ఆర్ ఏపీ ఐసెట్ అప్లికేషన్. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరి ముఖ్యంగా సురేష్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్.